నమస్తే, వెల్కమ్ టు అదాన్ ఫటాఫట్ న్యూస్ కి స్వాగతం. నిన్న పెద్దపులి దాడిలో యువతి మృతి చెందిన ఘటన నుండి జిల్లా ప్రజలు ఇంకా తేరుకోకముందే పెద్దపులి మరోసారి పంజా విసిరింది. సిర్పూర్ మండలం దుబ్బగూడలో పొలంలో పనిచేస్తున్న రైతుపై పెద్దపులి దాడి చేయగా రైతు సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పులి దాడికి పాల్పడిన విధానాన్ని పరిశీలించారు. దీంతో గన్నారం సహా 15 గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన మెడికల్ కాలేజీ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేయడంతో పాటు వాటిని అక్రమంగా మేనేజ్మెంట్ కోటా సీట్ల క్రింద కేటాయించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ చర్య తీసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 5.34 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అందులో 3.33 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు చల్మడ ఆనందరావు కళాశాలకు చెందినవి కాగా 2.10 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఎంఎన్ఆర్ కళాశాలకు చెందినవిగా తెలుస్తోంది. దేశంలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఊహించని విధంగా సబ్బులు, కాఫీ, టీ పొడి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. స్నానాల సబ్బుల ధరలను హిందుస్థాన్ యూనిలివర్, గోడ్రేజ్, విప్రో సహా అన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు పెంచేశాయి. ఇవి ఏకంగా 7 నుంచి 8% వరకు పెరిగాయి. సబ్బుల తయారీలో ప్రధాన ముడి పదార్థమైన పామాయిల్ ధర 35 నుంచి 40% వరకు పెరగడంతో సబ్బుల ధరలు కంపెనీలు పెంచేశాయి. ఇటీవల కాఫీ, టీ పొడి ధరలను కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీలు 25% వరకు పెంచేశాయి. మంత్రి కొండా సురేఖకు మంత్రిగా ఉండే అర్హత లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు గురుకుల బాట కార్యక్రమం చేపట్టారని తెలిపారు. గురుకుల అని పేరు చెప్పగానే కాంగ్రెస్ కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. మహిళలపై ఆమె చేసిన ఆరోపణలకు కేసు పెట్టాలని కోర్టు చెప్పిందని, ఆమెకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదని ప్రవీణ్ కుమార్ అన్నారు. 7 ఏళ్ల సర్వీసును వదిలేసి విద్యార్థుల కోసం రాజకీయాల్లోకి వచ్చానని, తనపై ఆరోపణలుంటే బయట పెట్టాలని సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్త ఫెంగల్ తుఫానుగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లా నుంచి మొదలుకొని దక్షిణ కోస్తా వరకు ఫెంగల్ ప్రభావం బాగా కనిపిస్తోంది. నిన్న రాత్రి నుంచి మొదలైన ఈ వర్షాలు 2 రోజుల పాటు ఏపీ ప్రజలను ముప్పుతిప్పులు పెట్టనున్నాయి. ఇప్పటికే వాతావరణ కేంద్రం 4 జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం ముందుగానే అలర్ట్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ అధికారులు మరోసారి అవినీతి అధికారులపై వల విసిరారు. ఈ దఫా అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో భారీ అవినీతి తిమింగళమే చిక్కింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 100 కోట్ల మేర అవినీతి ఆస్తులను అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ ఏఈఈ నికేష్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. నీటిపారుదల శాఖ ఏఈఈ నికేష్ కుమార్ పై గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ ద్వేషపూరిత ప్రసంగాలు నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. నిత్యం గోవింద నామాలతో మారుమ్రోగే పవిత్రమైన తిరుమల దివ్యక్షేత్రంలో గత కొంతకాలంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే రాజకీయ నాయకులలో కొంతమంది దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం పరిపాటిగా మారాయి. దీంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోంది. రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ బోర్డు ఇటీవల తీర్మానించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ తుఫానుకు ఫెంగల్ గా నామకరణం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను కారణంగా మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాను కారణంగా మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నెమకల్లులో పర్యటించారు. బొమ్మనహల్ మండలం నెమకల్లులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు పింఛన్ పంపిణీ చేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో అజీం బ్రిలియంట్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వినూత్నంగా పాఠాలు నేర్పిస్తున్నారు ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా నేటి సమాజంలో మంచి చెడులు అంటే ఏమిటి అనే అంశంపై ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ షబ్బీర్ అన్నారు. ఏ విషయాన్ని అయినా విద్యార్థులకు ప్రాక్టికల్ గా చూపించి నేర్పిస్తే గుర్తుండిపోతుందని, అందుకే సమాజంలో జరుగుతున్న అసమానతలను విద్యార్థులకు వివరిస్తున్నామని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసం తమను రాజకీయాల్లోకి లాగొద్దని ఆర్టీసీ డిపో హైర్ బస్సుల ఓనర్లు ఆళ్లగడ్డ వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 రోజుల క్రితం భూమా కిషోర్ రెడ్డి ప్రెస్ మీట్లో ఆళ్లగడ్డకు సంబంధించిన ఆర్టీసీ డిపో హైర్ బస్సుల ఓనర్లను ఎమ్మెల్యే ఆఫీసుకు పిలిపించి కమిషన్ అడిగారని, వైసీపీ సోషల్ మీడియాలో రాతలు రాస్తున్నారని, ఆ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని వారు అన్నారు.